ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఇక్కడ పౌలుకి ఆశ్చర్యం కలిగించేటువంటి విస్మయమైపోయేటువంటి సంగతి ఏంటి అంటే, గలతీ సంఘస్థులు భిన్నమైన సువార్త తట్టు ఆకర్షితులైపోయారు. వాళ్ళు అద్వితీయమైనటువంటి దేవుని కృపా సువార్తను విడిచిపెట్టేశారు. భిన్నమైనటువంటి సువార్త, అందుకని ఆశ్చర్యం వేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది పరిశీలన చేస్తే యూద మత సంబంధ బోధన అనేటువంటిది దాంట్లో ప్రవేశించింది. అంటే కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మాత్రం చాలదు, ఆచారాలు పాటించాలి, యూదామత సంబంధ ఆచారాలు పాటించాలి, ప్రాముఖ్యంగా సున్నత ఆచారాన్ని కూడా పాటిస్తాలి. ఇవన్నీ చేస్తేనే రక్షణ అనేటువంటి బోధన సంఘంలోకి వచ్చేసింది. దానికి పౌలుకి ఆశ్చర్యం వచ్చేసింది. అంటే క్రీస్తుపై విశ్వాసం మాత్రం ఉంటేనే రక్షణ రాదు అంటున్నారు. యాక్చువల్గా రక్షణ దేవుని బహుమతి అండి. అది ఇట్స్ ఎ రివార్డ్. రక్షింపబడటం అనేది దేవుని బహుమతి, ఆయన ఎందుకు విశ్వసించటం. కానీ వీళ్ళేం కలుపుతున్నారు? కొన్ని సత్క్రియలు చేయాలి, కొన్ని మంచి పనులు చేయాలి, సున్నతి చేయించుకోవాలి, ఆచారాలు పాటించాలి, యూదామత ఆచారాలు. ప్రభు ఎంత గొప్పవాడంటే పిల్లరా, రక్షణను యూదులకే కాకుండా అన్ని జనులకు కూడా దేవుడు అందుబాటులో, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాడండి. విశ్వసిస్తే చాలు. సో కాబట్టి ఇటువంటి భిన్నమైన సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారి పట్ల చాలా జాగ్రత్త ఉండాలండోయ్. సిలువపై క్రీస్తు మరణం యొక్క శక్తిని యూదులు నిరాకరిస్తారన్నమాట. భిన్నమైనటువంటి సువార్త, అసలు ఒకే ఒక సువార్త కదా ఉంది, అదే కదా అద్వితీయ కృపా సువార్త. దాని ప్రధాన ఇతివృత్తం ఏమిటో తెలుసా అండి? క్రీస్తు రక్తం యొక్క సమృద్ధి. వాళ్ళు శిలువ మరణము యొక్క రక్తం యొక్క చిందించడం గురించి వాళ్ళు పట్టించుకుంటలేదు. సత్క్రియలు చేయాలి, యూదా ఆచారాలు పాటించాలి, ఇవి చట్టబద్ధం చేస్తున్నాం, సున్నతి చేయించుకోవాలి, అప్పుడు విశ్వాసం వచ్చుని అంటున్నారు. మరి భిన్నమైన సువార్త కదా ఇది. నేటి దినాల్లో కూడా చాలా తప్పులు వస్తున్నాయి పిల్లరా. పౌలు విస్మయమైపోయాడు. ఆలోచించండి, పౌలు కాలంలో దేవుని కృప ద్వారా దేవుడు సమకూర్చేటువంటి రక్షణకు సున్నతి లేదా ధర్మశాస్త్రాన్ని జోడించటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మీరు కృప క్రింద ఉన్నారని చెప్తున్నాడు. అలా రక్షణకు పొందాలి అంటే ధర్మశాస్త్రం పాటించాలి, సున్నతి చేయించాలి, ఇలా మాట్లాడేటువంటి వారు క్రీస్తు వార్తనికి ప్రకటించడం లేదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో, ఏం తిరిగాడో, ఎందుకు మరణించాడో, ఆ సిలువ కానీ రక్తం చిందించడాన్ని, మరణం కానీ ప్రకటించలేకపోతున్నారు. అంటే సువార్త కాని సువార్తను వాళ్ళు బోధిస్తున్నారు. మరి విస్మయం కాక మరేంటండి? ఆలోచించండి. ఈరోజు మనం ఎటువంటి రోజుల్లో ఉన్నాం పిల్లరా? తప్పుడు బోధన అనేది తీవ్రమైన నేరం కదా. తప్పుడు బోధన తీవ్రమైనటువంటి నేరం అండి. ఎందుకంటే ఇది మానవుల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతుంది. అనేకమైనటువంటి ఆత్మలు నరకంలోనికి ప్రయాణం చేసేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, చెప్పలేనటువంటి ఆత్మలు అనమాట వేల సంఖ్యల్లో నరకానికి వెళ్ళిపోతున్నాయి. క్రీస్తు దేవత్వం స్పష్టంగా ఉంది బైబిల్లో. ఆయన మరణం స్పష్టం, ఆయన శారీరక పునరుద్ధానం స్పష్టం, ఆ మనుషులందరి కొరకు ప్రాయశ్చిత్తంగా మరణించి తిరిగి రావటం, ఇంకా అనేక ప్రాథమిక అంశాలు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నప్పుడు విశ్వసిస్తే రక్షణ. క్రీస్తు నా కొరకు శిలువపై మరణించాడు, తిరిగి లేచాడని నమ్మితే రక్షణ కదా. దానికి ఏవేవో జోడించేసి మంచి పనులు చేయాల్సిందే, అవి చేయాల్సిందే. ఆలోచించండి పిల్లరా. ఒక్కొక్కసారి సువార్త తప్పుదారిలో వెళ్ళిపోతున్నప్పుడు, వక్రీకరిస్తబడుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం సత్యాన్ని కాపాడాలి, సత్యవైపు నిలబడాలి పిల్లరా. దేవుని యొక్క కృపలో మనం రక్షించబడ్డాము. ఆయన కృప ద్వారా అనేకులను సత్య సువార్త ద్వారా రక్షించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. సార్వభౌముడానికి స్తోత్రములు. నీ శిలువ మరణం వాస్తవం, పునరుద్ధానం వాస్తవం తండ్రి.
వక్రీకరిస్తున్నటువంటి వారి విషయంలో మీరు కనికరించండి, క్షమించండి, వాస్తవమైనటువంటి మార్గంలో నడిపించమని, మాకు మేము సత్యమందు మేము నిలబడటానికి ఎప్పటికప్పుడు తండ్రి మీ ధైర్యం, మీ భయం మీరు మాకు అనుగ్రహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.